తిరుప్పావై 8వ పాసురం. నిన్నటి వరకు అమ్మ మనకు చక్కగా మొన్నటి నుండి ఒక్కొక్క గోపికను నిద్ర లేపుతూ ఉన్నారు. ఈ రోజు గోపికను ఎలా నిద్ర లేపుతున్నారు అనే విషయం గురించి తెలుసుకుంటూ ఈ పాసురం సాగుతుంది. ఎలా నిద్ర లేపుతున్నారు అంటే చక్కగా ఏం చెప్తున్నారు? దీంట్లో మనకు గేదెను గురించి ఉదాహరణగా చెప్తున్నారు. గేదెలు కూడా క్రమశిక్షణగా వాటి పని అవి చేసుకొని పోతూ ఉన్నాయి. మరి మనం ఎందుకు ఇలా ఉన్నాము అంటూ గేదెతో పోలుస్తూ, అంటే ఈ సృష్టిలో పశుపక్షాదులు మొత్తము ఆ నారాయణ స్వరూపమే కదా. కాబట్టి ఈ రోజు శ్లోకం పాశురం అలా సాగుతుంది మనకు. ముందుగా పాశురం. ఆండాళ్ తిరువడిగలే శరణం. கீழ்வானம் வெல்லென்று எருமை சிறுவீடு மேய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்றோம் கோதுகலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டியா தீவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவா வென்றாராய் అందరులేలో రెంబావాయ్. ఆండాళ్ తిరువడిగలే శరణం. ముందుగా మనము ఈ పదాల యొక్క అర్థాన్ని ఒకసారి చూద్దాం. కీళ్ అంటే తూర్పు దిశలో, వానం అంటే ఆకాశం, వెళ్ళెండ్రు అంటే తెల్లబడిందంట. అంటే ఏం లేదు, తూర్పులో ఆకాశం ఉదయించింది అని, మామూలుగా తెల్లవారింది అని చెప్పడానికి ఇవన్నీ చెప్తుంది అమ్మ. ఎరుమై, ఎరుమై అంటే గేదెలు. మనకు కొంచెం తమిళనాడు టచ్ ఉన్న వాళ్ళకి, తమిళనాడు బార్డర్ లో ఉన్న వాళ్ళందరూ మనం కొన్ని చోట్ల బర్రెలు అంటాము, వాళ్ళు ఏనుములు అంటారు బర్రెల్ని. ఎరుమై అంటే గేదెలు. మేయివాన్ మేయుటకై, శిరువీడు బయలుదేరిని అంట, కొంచెం సేపు విడుదలను పొంది అలా మేయడానికి. చిరుమేతను చిన్న మేతను అంటారు శిరువీడు అంటే, అలా బయలుదేరిని అంట. పరందనఘాన్ వ్యాపించినవి చూడు, అలా వెళ్తూ వ్యాపించి ఉన్నాయి చూడు. పోవాన్ శ్రీకృష్ణుడి వద్దకు పోవడానికి మనం ముందే అనుకున్నాం కదా. అంటే వీళ్ళు ముందుగా వెళ్ళి కృష్ణుణ్ణి అడిగారంట, మేము వస్తాము అని. అక్కడికి పోదామని తలచాం కదా అంటుంది. పోగిన్ రారై అంటే పోవు, మిక్కుళ్ళ మిగిలిన, పిళ్ళైహళుం పిల్లలను అంటే గోపికలను, పోగామల్ పోకుండా, కాత్తు అడ్డుకొని, ఉన్నై నిన్ను, కూవాన్ పిలుచుటకై, వందు వచ్చి, నిన్రోం ఉన్నాము, కోదు కులముడయ్యా కుతూహలం కలిగిన, పావాయ్ అంటే స్త్రీత్వ పూర్తిని కలిగిన దానా అంటే పరిపూర్ణమైన స్త్రీతత్వం కలిగిన దానా, ఏళుందిరాయ్ లేచి రావమ్మా, మా కేశి అనే అశ్వరూపుడైన రాక్షసుడిని, వాయ్ నోటిని, పిలందానై చీల్చినవాడు, మల్లరై చాణూర ముష్టికలు అనే మల్లవీరులను, మాట్టియా సంహరించిన వాడు, దేవాది దేవనై ఆ దేవదేవుడు ఇంకెవరు శ్రీకృష్ణుడు, శండ్రు చేరి ఆ శ్రీకృష్ణుడి వద్దకు చేరి, పరై హొండు వాద్యమును తీసుకొని, పరై అనే వాద్యాన్ని తీసుకోవాలని మొదటి పాసురంలోనే చెప్పింది అమ్మ. పాడి ఆ స్వామి యొక్క నామములను పాడి, నాం మనము, షేవిత్తాల్ సేవించినచో, ఆరయందు అంటే అతడు మన స్థితిని గమనించి, ఆ ఎన్రు అంటే అయ్యో అయ్యో అని, అరుళ్ అనుగ్రహించును, ఏలో రెంబావాయ్ ఇది మకుటం ప్రతి పాసురానికి. ఒకసారి అర్థం చూద్దాం. మనకి చెప్తూనే ఉంది అమ్మ ఏంటంటే, చక్కగా మనము ఆయన యొక్క విభవ రూపాన్ని కానీ ఇంకా ఏ రూపాన్ని అయినా సరే మనము చూడలేదు. ఈ కలియుగంలో అంతా వ్యాపించి ఉన్నాడు, అది కూడా చూడలేదు. అయినా కానీ ఆయన కరుణించి ఇంకొక మెట్టు దిగి అర్చామూర్తి రూపంలో వచ్చారు. కనీసం ఆ అర్చామూర్తిని పూజించుకోండి. ఒకవేళ
ఒకవేళ పూజించుకోవడం చేత కాకపోతే నవవిధ భక్తుల్లో శ్రవణం ఒకటి మొదటిది. అదైనా విననన్నా వినండి. లేదా నామాల్ని పలకడం ద్వారా కూడా పుణ్యం వస్తుంది అని చెప్తుంది మనకు. 6, 7, 8 పాసురాల్లో చెప్పిందామె. ఏమని? హరిహరి, నారాయణ, కేశవ అనే నామాన్ని పలకడం ద్వారా పుణ్యం వస్తుంది అని చెప్పింది. సరే, ఆ నామాలు పలకటం రావు అనుకుందాం. కొంతమందికి అది పలకటం కూడా చేత కాదు. మేము అర్మం కర్మం లేని పసిపిల్లలము అనుకుందాం. అంతే కదా! మనం పసిపిల్లలం అంటే దేవుడికి ఎంత ఏజ్ అయిపోయిన వాళ్ళు కూడా పసిపిల్లలతో సమానం. అలా అర్మం కర్మం లేని పసిపిల్లలము అనుకుందాం. ఇంకా సులువైన మార్గం చూపటం కోసం ఈరోజు పాశురంలో ఆమె గేదెల్ని ఉదాహరణగా చెప్తుందనమాట. అంటే ఎందుకు చెప్తుంది అంటే ప్రకృతిలో ఉన్న పశుపక్షాదులు మొత్తము ఆ నారాయణమయం అన్నమాట. అందుకని దేనితో పోల్చినా సరే, దేనిలో కూడా పశుపక్షాదుల్లో కూడా దైవత్వాన్ని చూడగలిగిన వాళ్ళు మహానుభావులు అని చెప్తుంది మనకు అమ్మ. మన శరీరం ఎలా ఉంటుందంట? త్రిగుణ సమన్వితమై ఉంటుందంట. అంతే కదా! మనకు భగవద్గీతలో కూడా 14వ అధ్యాయంలో గుణత్రయ విభాగంలో స్వామి వారు చక్కగా మన యొక్క గుణాలు ఎలా ఉంటాయి, మనం ఎలా కలిగి ఉన్నాము అని చెప్పారు కదా! అదే అమ్మ చెప్తున్నారు ఇక్కడ. రజము, తమో గుణము, సత్వ గుణాన్ని కలిగి ఉంటాయంట. ఈ 3 గుణాలు ఏంటి? మనలో ఉన్న అన్ని భావాలను బయటికి తీసుకుని వస్తాయంట. సాత్విక భావాలతో ఉండమని చెప్తుంది. ఇవన్నీ మనకు అవసరమే. ఈ 3 గుణాల్లో సాత్విక గుణం ఒక్కటే అవసరమా? లేదు లేదు, మిగతా 2 గుణాలు కూడా అవసరం. కాకపోతే సాత్విక గుణము మనిషిని ఉన్నత స్థాయికి చేర్చితే, తమో గుణము రజోగుణము 2 మనల్ని క్రిందికి లాగుతూ ఉంటాయంట. అందుకని ఏం చెప్తుంది? సత్వాన్ని పెంపొందించుకోండి, సత్వగుణాన్ని పెంపొందించుకోవాలంట. మిగిలిన రెండిటిని ఎలా చెయ్యాలి? మిగిలిన రెండిటి గుణాలను ఈ గేదెని అంటే గేదెతో ఉపమానంగా చెప్పి వర్ణిస్తుంది అమ్మ ఈరోజు పాసురంలో. అంటే ఏంటి? అజ్ఞానంలో ఉన్నప్పుడు మనకు ఎలా ఎలా ఉంటుంది మనస్తత్వము అని చెప్పి మనకి గేదెను పోల్చింది. గేదెకి జ్ఞానం ఏమైనా ఉందా? జ్ఞానం లేకపోయినా కానీ, అజ్ఞానంలో ఉన్నప్పటి కానీ అది మేలుకొని ఆహారం కోసం, చిరుమేత కోసం ఎలా క్రమశిక్షణగా వెళుతుందో చూడు, దాన్ని చూసైనా నీకు మెలకువ రాలేదా అంటూ ఈరోజు పాసురాన్ని మొదలు పెడుతుంది అమ్మ. జై శ్రీమన్నారాయణ. కీళ్వానం వెళ్ళెండ్రు ఎరుమై శిరువీడు. కీళ్వానం అంటే ఏంటి? తూర్పు దిక్కున తెల్లవారుతూ ఉంటే, ఎరుమై గేదెలు, మేవాన్ పచ్చిక మేయడానికి, షిరువాన్ అంటే చిన్న మేతకి వెళ్తున్నాయంట. ఇవన్నీ ఎందుకు చెప్తుంది? జ్ఞానం లేనివే క్రమశిక్షణను పాటిస్తున్నాయి అని చెప్తుంది. ఇంకా ఎందుకు చెప్తుంది? తెల్లవారడానికి గుర్తులుగా చెప్తుంది అమ్మ మనకు. అంతే కదా! పాలు పిండేసిన తర్వాత ఆవుల్ని మేతకు తోలుకొని వెళ్తూ ఉంటారు కదా! ఆ పశువుల్ని మెప్పుకునే వాళ్ళు అందరూ ఏం చేస్తారు? తెల్లవారుజామునే పాలు తీసేస్తారు. ఆ తర్వాత వాటిని మేతకు తోలుతారు. అవి గుర్తులుగా చెప్తుంది తెల్లవారడానికి. నిన్నేమో పక్షులతో పోల్చింది నిన్న మొన్న, ఈ రోజు గేదెతో పోలుస్తుంది. ఇంకా ఏం చెప్తుంది? పరందనగాన్ మిక్కుళ్ళ పిల్లైగళం. పరందనగాన్ అంటే మేము కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళటం అని అనుకున్నాం కదా, మరి ఎందుకు నువ్వు ఇంకా నిద్రపోతున్నావు అని అడుగుతుంది. పరందనగాన్ మనమందరం కలిసి భగవంతుడి దగ్గరికి వెళ్దాం అనుకున్నాము. పోవాన్ పోవాన్ పోగిన్రారై, ఆ భగవంతుని సేవించాలి అనే వ్రతము చేపట్టాలి అనుకున్నాము. దానికోసం మనం ఏం చేశాము? ముందు రోజే ఆయన దగ్గరికి వెళ్ళి మాట తీసుకున్నారంట ఈ గోపికలందరూ. సరే రండి అని ఆయన మాట ఇచ్చాడంట. అది గుర్తు చేస్తుంది. అలా రాత్రే వెళ్ళి మాట తీసుకున్నాం కదా ఆయన దగ్గర, మరి నువ్వు లెగవేంటి అని చెప్పి అడుగుతుంది అనమాట. ఉన్నై కూవాన్, నిన్ను పిలవటం కోసం, నిన్ను తీసుకుని వెళ్ళటం కోసం. వందు విన్రోం, మేమంతా వచ్చాము. వెళ్ళే వాళ్ళందరినీ ఆపి మరి నేను నీ కోసం చూస్తున్నాను అని ఆమె చెప్తుంది. ఈ పాసురం నుండి ఏం తెలుస్తుంది? ఈమెలో ఏదో గొప్ప క్వాలిటీ ఉంది కాబట్టే కదా వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆగి ఈమెను తీసుకొని వెళ్ళి కలుపుకుందాం వాళ్ళ గోష్ఠిలో అనుకుంటున్నారు.
హరిహరి నారాయణ అని చక్కగా నామాలను ఒక్కరే పలికితే బాగుండదు. అందరం గోష్ఠిలో చేరి అందరం కలిసి చదివితే ఆ నారాయణుడికి ఇంకా ప్రీతికరంగా ఉంటుంది. నిన్న ఆల్రెడీ చెప్పింది ఏమని, భరద్వాజ పక్షులు మాట్లాడుకుంటున్నాయి. ఆ మాటలు ఏంటి, జ్ఞానం అనే మాటల్ని మాట్లాడుకొని అవి మనకి అందిస్తున్నాయి. అలా వాటి గుర్తులు చెప్పాను కదా. ఇప్పుడు వాళ్ళందరూ హరినామం పలికారు కదా, మనం కూడా హరినామాన్ని పలకడానికి వెళ్దాము అని అడుగుతుంది. ఇంకా ఏం చెప్తుంది, కోదుకలముడయ్యా పావా ఎడుందిరాయ్. కోదుకలముడయ్యా అంటే మిక్కిలి ఉత్సుకత కలిగిన దానా. అదే ఈమెలో క్వాలిటీ అన్నాను కదా, అదే చెప్తుంది. ఏంటంటే ఆ క్వాలిటీ, మిక్కిలి ఉత్సుకత కలిగిందంట ఈమె. భగవంతుడి మీద చాలా అతిశయమైన ప్రేమ ఉందంట ఈమెకి. భగవంతుడి మీద ఉండే అతిశయమైన ప్రేమ చేత పావాయ్ ఓ పిల్ల, భగవంతుడు ఈమెను చూస్తున్నాడంట. అర్థమైందా? ఎంత చక్కగా చెప్తుందో. భగవంతుడికి ఈమెకి ఆయన మీద అతిశయమైన ప్రేమ కలిగినందువల్ల ఆయన ఈమెను చూస్తున్నాడంట. అలా భగవంతుడు ఈమెను చూస్తున్నాడు కాబట్టి ఈమెని వాళ్ళ గోష్ఠిలో కలుపుకోవాలనుకుంటున్నారు ఈ బాలికలందరూ. ఈమె భగవంతుణ్ణి చూస్తూ ఉంటుంది. ఇద్దరి పట్ల ప్రేమ అపరిమితమై ఉందంట ఆ దేవుడికి ఈమెకి మధ్యలో. అది పంచడానికి రావాలి కదమ్మా, ఇంకా పడుకున్నావేంటి, మనమందరం రాత్రే మాట్లాడుకున్నాం కదా, నీకు భగవంతుడి మీద ప్రేమ ఉంది. భగవంతుడు ప్రేమ ఉన్న భక్తుల్ని చూస్తూ ఉంటాడు కాబట్టి నిన్ను చూస్తున్నాడు. అలా మీరిద్దరూ ఒకరికొకరు ఇరువురు చూసుకుంటూ ఉంటారా ఏంటి, రావా మరి, ఆ అపరిమితమైన ప్రేమని మా అందరికీ పంచాలి కదా నువ్వు, అందుకోసమైనా రా అని చెప్పి అడుగుతుంది. ఇంకా పడుకున్నావేంటి అని అడుగుతుంది. ఎళుందిరాయ్, లేచి రావమ్మా. మరి వచ్చి ఏం చేస్తారంట, పాడిప్పరైహొండు. పాడిపరైకొండు అంటే నామాలు పలుకుతారు. నారాయణ నారాయణ అనే నామాలు, నామ సంకీర్తన చేయడానికి పిలుస్తుంది. ఇదే సత్సాంగత్య మహత్యం అంటే. అంటే సత్సంగం అంటే నలుగురు ఒక చోట చేరి చక్కగా, మనం ఇంట్లో ఒక్కళ్ళమే నారాయణ నారాయణ అనుకోవటం కంటే నలుగురు కలిసి ఒక సత్సంగంగా ఏర్పడి పాడితే ఆ కీర్తనకు చాలా బలం చేకూరుతుందంట. అదే సత్సంగంలో గొప్పతనం అని చెప్తుంది. ఏం చెప్తుంది, మావాయ్ పిలందానై అంటే, మావాయ్ పిలందానాయ్ అంటే గుర్రం యొక్క నోటిని పట్టి చీల్చాడంట ఆ పరమాత్మ. ఇది ఎందుకు చెప్తుంది, ఇక్కడ గుర్రాలు అంటే ఏంటి, మనలో ఉన్న ఇంద్రియాలను అశ్వాలతో పోల్చింది అమ్మ. చక్కగా అంతే కదా, అదేంటో చెప్తాను ఇప్పుడు. అలా మన ఇంద్రియాలని అశ్వాలతో పోల్చుతూ ఏం చెప్పింది, సూర్యకిరణాలు ఏ విధంగా భూమిని తాకుతాయో అలా మన ఇంద్రియాలు అనే గుర్రాలు కూడా పట్టు లేకుండా ఇష్టానికి ప్రవర్తిస్తూ ఉంటాయంట. సూర్యకిరణాలు అంతటా వెళ్ళి వాలుతూ ఉంటాయి కదా, సూర్యకిరణాలు అన్నిటి మీద పడుతుంటాయి. అలాగే మన ఇంద్రియాలని గుర్రాలతో పోలుస్తుంది. ఆ గుర్రాలంట పట్టు లేకుండా వాటి ఇష్టానికి ప్రవర్తిస్తూ ఉంటాయంట. ఎలాగా, కన్ను కావలసిన చోటకి వెళ్తుందంట, చెవు తనకి నచ్చింది విని దాన్ని కావాలి అని కోరుకుంటుందంట. ఇలాగా మన ఇంద్రియాలన్నీ పట్టు లేకుండా ఉన్నాయి గుర్రాల్లాగా. గుర్రాలు ఎలాగైతే సారథి లేకపోతే విచ్చలవిడిగా వెళ్తూ ఉంటాయో మన ఇంద్రియాలు కూడా అలాగే ఇష్టానికి ప్రవర్తిస్తున్నాయి. వీటిని లాగడానికి ఒక సారథి కావాలి. గుర్రాలు లాగడానికి సారథి ఎలా కావాలో మన ఇంద్రియాలు అనే గుర్రాలను లాగడానికి మనకు కూడా సారథి కావాలి. మరి ఇంద్రియాలని లాగే సారథి ఎవరు, అదే బుద్ధి. మనం మంచి బుద్ధిని కలిగి ఆ మంచి బుద్ధితో ఈ ఇంద్రియాలు అనే గుర్రాలని పగ్గం వేసి పట్టుకుంటే అవి సక్రమమైన దారిలో నడుస్తాయంట. అందుకని ఆయన కేసి అనే నోటిని చీల్చాడు కదా ఆ గుర్రాన్ని, ఆసురుణ్ణి. అలాగే మన ఇంద్రియాల గురించి పోలుస్తూ చెప్తుంది ఉపమానంగా అమ్మ. ఇంకా మల్లరై మాట్టియా అంటే ఏంటి, చానూర ముష్టికాసురుడు అనే మల్ల యోధుల్ని ఎవరు, కంసుడు కృష్ణుడిని చంపడానికి పంపించాడు. పాపం అప్పుడు కృష్ణుడు ఎంత బాలుడు, 10 సంవత్సరాల పిల్లవాడు అంతే. మరి అంత పిల్లవాడి మీదకి అంతటి మల్ల యోధుల్ని పంపిస్తే ఎలా మరి, కంసుడి ఇది అంత ఉందన్నమాట. ఇంకా ఈయనేం చేశాడు, అంత చిన్న పిల్లవాడు అయినప్పటికీ కూడా ఆ కృష్ణుడు ఏం చేశాడు, అంతటి బలవంతుల్ని పిడిగుద్దులు గుద్ది చంపేశాడు ఆ పరమాత్మ.
అలాగే మనలో ఉండే అరిషడ్ వర్గాలతో పోలుస్తుంది ఈ మల్లయోధులతో పాటు. మనలో అరిషడ్ వర్గాలు అంటే చాలా సార్లు చెప్పుకున్నాము. కామ, క్రోధ, మద, లోభ, మద మాత్సర్యము అనే ఈ 6 గుణాలని అరిషడ్ వర్గాలు అంటారు. ఈ అరిషడ్ వర్గాలు ఎలా ఉన్నాయంట, మల్ల యోధుల్లాగా, చాణూర ముష్టికాసురులాగా భలే స్ట్రాంగ్ గా ఉన్నాయంట. అవి మన దేహాన్ని పట్టి ఉన్నాయన్నమాట. ఇవి గెలవాలంటే ఏం చెయ్యాలి? వీటిని నివారింపచేసేవాడు ఎవరు? ఆ పరమాత్మ ఒక్కడే. ఎలా అంటారా? క్రోధం ఎంత చెడ్డదో తెలుసా? మధ్యాహ్నం మనం చెప్పుకున్నాము. ఆ క్రోధం, ఈర్ష్య మనసులోకి చేరితే నిన్న అమ్మ కూడా చెప్పింది. మనసులో ఉన్న మాలిన్యాన్ని తొలగించుకోమని. ఈర్ష్య, అసూయ అనే మాలిన్యాలను. అవి ఉంటే అవి మాలిన్యాల రూపంలో మనసులోకి చేరి అరిషడ్ వర్గాలుగా మారి మనల్ని పరిపాలిస్తూ ఉంటాయి అన్నమాట. స్ట్రాంగ్ గా అంటే చెడ్డదారిలో నడిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈమెం చెప్తుంది? ఆ అరిషడ్ వర్గాలని సంహరించాలి. కృష్ణుడు ఎలాగైతే మల్లయోధుల్ని చంపినట్లే, అలా మనం ఆ మల్లయోధుల్ని ఆయన చంపినట్టు మనలో ఉన్న అరిషడ్ వర్గాలని చంపాలంటే ఏమిటి మార్గం? ఏమిటి అంటే దేవాది దేవనై శండ్రునాం సేవిత్తాల్. ఇంకేముంది? ఆ బ్రహ్మాది దేవతలు సైతం స్వామివారిని, ఓ స్వామి నీవే దిక్కు అని దేవతలతోనే స్తుతించబడుతున్నాడు ఆయన. అలా మనం కూడా మన అరిషడ్ వర్గాలని చంపేయాలంటే ఆయన్ని స్తుతించాలి అని చక్కగా చెప్తుంది అమ్మ. అలా ఆయన్ని స్తుతించడానికి రండి, నువ్వు కూడా రా, మా గోష్ఠిలో చేరు అని చెప్తుంది. చండ్రు అంటే చేరి, నాం మేము, షేవిత్తాల్ అంటే సేవు సేవిస్తూ ఉన్నాము, మేమందరం సేవిస్తూ ఉన్నాం, నీవు కూడా మా గోష్ఠిలో చేరు. ఆవా వెన్రారాయ్. ఆ అంటూ మన బాధల్ని విచారిస్తాడంట స్వామి. అలా గోష్ఠిలో చేరి ఆయన నామాన్ని పలుకుతూ ఉంటే ఆయన ఎలా అనుగ్రహిస్తాడంట? ఆ ఆ ఎన్రు అంటే అయ్యో అయ్యో మీకు ఇలా జరిగిందా అని మన బాధలన్నిటినీ విని ఒరే ఒరే ఎంత పని జరిగింది అని మనల్ని అనుగ్రహిస్తాడంట స్వామి. అసలు భగవంతుడు ఎలాంటి వాడు? నిన్న పాసురంలో చెప్పింది కదా భగవంతుడు గురించి ఆమె, ఆశ్రిత వ్యామోహం కలిగిన వాడంట. ఆయన ఎవరినైతే ఆయన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళపై వ్యామోహం కలిగి ఉంటాడంట ఆ కృష్ణ పరమాత్ముడు అని ఆమె ఎప్పుడో చెప్పింది. కాబట్టి అలాంటి ఆశ్రిత వ్యామోహుడిని మనం ప్రార్థిస్తే, చక్కగా అలాంటి కృష్ణయ్యని మనం ప్రార్థిస్తే, అయ్యో వీళ్ళు మన వాళ్ళే, మన గురించి ప్రార్థిస్తున్నారు, ఏంటో వాళ్ళ బాధలు విందాము అని చక్కగా నువ్వు కొడుతూ వింటాడంట బాధలను. అయ్యో మీకు ఇన్ని బాధలు ఉన్నాయా, సరే ఉండండి, మీ పాపాలన్నిటినీ నేను నిష్కృతి చేస్తాను అంటాడంట కరుణా స్వభావంతో. మరి ఆ గోపికలందరూ ఆయన్ని చేరి ఆశ్రిత వ్యామోహుణ్ణి చేరి చక్కగా ప్రార్థించారు కదా, మనం కూడా అలాగే ఆ గోష్ఠిలో చేరి చక్కగా ఆయన్ని ప్రార్థిద్దాం. జై శ్రీమన్నారాయణ.